హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం వెజిటేరియన్ డిషెస్ అన్ని కూడా తయారు చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. చాలా చక్కగా ఉంటాయి. వెజ్తో తయారు చేసుకోబోతున్నాము. ఇవేంటంటే లేయర్స్గా ఉంటాయి. బోల్డ్ అని వెజిటబుల్స్ ఉంటాయన్నమాట. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి స్నాక్ ఐటమ్ అవుతుంది, పార్టీ ఐటమ్ కూడా అవుతుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే వెజిటబుల్ ముసాకా. వెజిటబుల్ ముసాకా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ పెద్దది ఒకటి, అలాగే ఉడకబెట్టిన రాజ్మా కొద్దిగా, పాలు, జుకినీ, డ్రై బేసిల్ కొద్దిగా మైదాపిండి, లవంగాలు కొద్దిగా, ఉడకబెట్టిన బంగాళదుంప, టొమాటో ప్యూరే, ఆరిగానో, వెల్లుల్లి, పంచదార, మోజరెల్లా చీజ్, బటర్, ఇంకా టొమాటో. ఫస్ట్ ఏం చేద్దామంటే వెజిటబుల్స్ని కట్ చేసుకొని గ్రిల్ చేసుకుందాం. పాన్ గ్రిల్ చేస్తున్నాం మనం ఇక్కడ. నిజానికి బేక్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే గ్రీక్ డిష్, వాళ్ళు ఎక్కువ బేకింగ్ కూడా యూస్ చేస్తారు కాబట్టి అన్నింటినీ పెట్టేసి ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుంటారు. కానీ మనం అందరి దగ్గర అలాంటి కన్వెన్షనల్ ఓవెన్స్ ఉండవు కాబట్టి దీన్ని గ్రిల్ చేసి యూస్ చేస్తున్నాం. ఓకే, అక్కడికి చాలు. అండ్ జుకినీ, టొమాటో, టొమాటోస్ కూడా కొద్దిగా థిక్గా స్లైసెస్ చేసుకున్నాం, అలా పెట్టేసుకున్నాము. వీటన్నింటినీ కూడా మ్యారినేట్ చేసి గ్రిల్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే పెప్పర్. కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ రెడీ చేస్తాం. ఇందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకటోటి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే జుకినీ అండ్ టొమాటో కూడా. దీనికి ఏం చేద్దామంటే పెనం పెట్టేసుకొని గ్రిల్లింగ్ కోసం రెడీ చేసుకుందాం. పెనం వేడైన తర్వాత గ్రిల్ చేసుకుందాము. ఈ లోపు ఇది కొద్దిసేపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది అలా పక్కన. ఓకే, అది దానికోసం ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ లోపు మనం పక్క నుంచి సాస్, ఆల్మోస్ట్ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ వైట్ సాస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. దానికోసం కొద్దిగా చాపింగ్స్ కటింగ్స్ ఉన్నాయి, వాటిని చేస్తున్నాను. మొదటగా గార్లిక్ చాప్,
చాప్డ్ గార్లిక్ అలా పక్కన తీసేసుకొని, ఇంకేమున్నాయి చాప్ చేసుకోవడానికి అన్నీ రెడీ అయిపోయి. అన్నట్టు లెంటల్స్ కూడా నేను చాప్ చేయాల్సి వస్తుంది. ఇదో పెద్ద పని, దీన్ని చేసుకోవాలి. లెంటల్స్ని చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా రఫ్ చాప్ చేసుకుంటాను. ఏదైనా రోలు లాంటి దాంట్లో వేసుకొని దంచేసుకున్నా కూడా పర్లేదు. ఈలోపు పెనం కూడా బాగా వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని గ్రిల్ చేసుకుంటాం. టొమాటోస్ కాస్త నిదానంగా వేసుకుందాం, ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా. మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉండడానికి లేట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు ఇంకో పెనం పెట్టేసుకొని సాస్ కూడా రెడీ చేసుకుంటాం. త్వరగానే మెత్తబడిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇటువైపు బంగాళాదుంపని కూడా చాప్ చేసుకున్నాం. ఆల్రెడీ ఉడికించింది వాడుతున్నాం కాబట్టి నిదానంగా వేసుకున్నా కూడా పర్లేదు. అలాగే టొమాటోస్ కూడా పెట్టేస్తాం. ఇందులో ఉన్న జ్యూసెస్ కూడా వేసేస్తే పొటాటోస్కి మిగిలిన వెజిటేబుల్స్కి కూడా సీజనింగ్ అయిపోతుంది కదా. ఈ వేడిలో కుక్ అయితే సరిపోతుంది. సో స్టవ్ కూడా కట్టేసుకున్నాను నేను. వీటిని సైడ్ చేసే లోపు ఈ పెనం మీద సాస్ కోసం ఫస్ట్ పెనంలో బటర్ వేసుకున్నాను. బటర్ వేసిన తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయి కొద్దిగా వేగుతుంది. బటర్ కరిగే లోపే సరిపోతుంది అనమాట మనకు కావాల్సినంత వేగుడు. అండ్ ఫ్లవర్, పచ్చిదనం పోయే విధంగా కొద్ది గంట వేయించుకోవాలి ఫ్లవర్ కూడా గార్లిక్తో పాటు. అండ్ దెన్ ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటాం. క్లావ్ వేసుకున్నాము. తర్వాత కుక్ చేసి కట్ చేసి పెట్టుకున్న లెంటల్స్, వెంటనే కొద్దిగా వాటర్ వేసుకొని, కొద్దిగా పెనం చల్లారేలాగా వాటర్ వేసుకొని మిల్క్ యాడ్ చేస్తాం. దీంతో పాటు కొద్దిగంత ఉప్పు, కొద్దిగా పెప్పర్, ఆ తర్వాత
పంచదార కూడా వేస్తున్నాం. అండ్ దెన్ బేసిల్ అండ్ ఆరిగానో. అలాగే టొమాటో ప్యూరే. అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇదంతా కూడా కుక్ అయ్యి చిక్కగా మనకు కావాల్సిన సాస్ వస్తుందన్నమాట. ఒక కూరలా వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ఒక కుక్కీ కటర్ లాగా కానీ ఏదైనా సరే ఒక మోల్డ్ తీసుకొని ఆ మోల్డ్ లోపల వెజిటబుల్స్ని ఒక లేయర్, ఈ కుక్ చేసిన సాస్ని ఒక లేయర్ వేసుకొని పెరుచుకుంటూ వచ్చి పైనుంచి చీజ్ వేసి గ్రాటినేట్ చేస్తాం అనమాట. గ్రాటినేషన్ కోసం మళ్ళీ ఓవెన్లో పెట్టచ్చు, లేకపోతే బ్లో టార్చ్ కొట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే వేడిగా ఉన్న పదార్థం కింద అలా పెట్టేసినా కూడా గ్రాటినేట్ అయిపోయి చీజ్ అంతా మెల్ట్ అయితే దట్ ఈస్ గ్రాటినేషన్. వి నో దట్. ఓకే, సో ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. డైరెక్ట్గా అలా ఎలా లేయరింగ్ చేయాలనేది చూసుకొని ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. చక్కగా ఒక లేయర్ సాస్, ఒక లేయర్లో వెజిటబుల్. ఇలా పెట్టుకుంటాం. ఒక లేయర్లో బంగాళదుంప, ఒక లేయర్లో జుకినీ, ఇట్లా మార్చి పెట్టుకుంటాం. ఒక్కొక్క వెజిటబుల్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నచ్చు. నైస్, బటరీగా, చీజీగా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చేసుకొని తిని ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. రెడీ అయిపోయాయి వెజిటేరియన్ అంతా కూడా రెడీ చేసుకున్న వెజిటేబుల్స్, ఇంగ్రీడియంట్స్ని. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది కూడా వెజిటేరియన్ ఇండోనేషియన్ డిష్. ఇది కూడా మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే యోకి ఉదాన్. యోకి ఉదాన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పుట్టగొడుగులు, బ్రోకలీ, ఎల్లో బెల్ పెప్పర్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు, WC సాస్, టమాటో ప్యూరే, ఉల్లిపాయ, క్యారెట్, వెల్లుల్లి, బ్రౌన్ షుగర్, సోయా సాస్, ఇంకా తెల్ల నువ్వులు. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. అలాగే ఆనియన్ చాప్. డన్, ఇది రెడీ అయిపోయింది. ఇక క్యారెట్ ఒకటి చాప్ చేసుకోవాలి, దాన్ని కూడా రెడీ చేసుకుందాం. ఈ లోపు మనం పెట్టేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం.
కూడా ఆల్మోస్ట్ పెద్ద ముక్కలుగానే చేసుకుంటాము, మెయిన్ వెజిటేబుల్ లాగా. ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత గార్లిక్, ఆనియన్ యథావిధిగా చేసుకుంటూ వెళ్తాం. కొద్దిగా వెల్లుల్లి వేస్తాం. ఓకే, వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ వేస్తాం. బెల్ పెప్పర్స్ని కూడా జూలియన్స్ లాగా కట్ చేసుకున్నా, ఇది కూడా వాడతాము. ఇప్పుడు ఏంటంటే హార్డ్ టు సాఫ్ట్ వెజిటేబుల్ వేస్తాం కాబట్టి ఫస్ట్ హార్డ్ వెజిటేబుల్ అయిన క్యారెట్ వేస్తాం. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసి టాస్ చేసుకోవడమేనమాట. లాస్ట్లో సీజనింగ్ టైంలో టొమాటో ప్యూరీ కావచ్చు, WC సాస్ కావచ్చు, ఇట్లాంటి సాస్లు దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, కొద్దిగా కుక్ అయింది కదా. నా ఇందులో మష్రూమ్ వేస్తాం. మష్రూమ్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో బ్రోకలీ వేస్తున్నాం. బ్రోకలీ కూడా కొద్దిగా వేడి కావాలి. దెన్ ఒక్కొక్కటే వెజిటేబుల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. క్యాప్సికమ్ వేస్తున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్ ఏం చేస్తామంటే, ఇది మరీ పొడవుగా ఉంది అందుకని 1/2 చేసామన్నమాట. సో స్ప్రింగ్ ఆనియన్ కూడా డిష్లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఫస్ట్ బ్రౌన్ షుగర్ వేస్తున్నా, సో దట్ కరిగిపోయి దాని అంతటికి కూడా చార్ టేస్ట్ వస్తుంది. Now WC sauce. అలాగే టొమాటో ప్యూరే. అండ్ సోయా సాస్. బాగా టాస్ అవుతున్నాయి కదా. ఇప్పుడు తెల్ల నువ్వులు కొద్దిగా వేసాం, మిగిలింది గార్నిష్ కోసం ఉంచుకుంటున్నా. అలాగే కొద్దిగంత సాల్ట్ చూసి వాడుకోవాలి, ఎందుకంటే మనం వేసిన సాసెస్లో అన్నింట్లో కూడా సాస్ కానీ సీజనింగ్ కానీ ఉంటుంది, ఆల్రెడీ ఫ్లేవర్స్ ఉంటాయి వాటిలో, కాబట్టి చూసి వాడుకోవాలన్నమాట. అలాగే పెప్పర్ కూడా వేస్తున్నా. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం.
అలా పెనంలోనే స్ప్రెడ్ చేసేస్తాం. వేడి వేడి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.